గతేడాది సమృద్ధిగా వర్షాలు పడి సాగర్ నిండినా కూడా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరువైంది. దీంతో హైదరాబాద్ కు తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఏర్పడటంతో జలమండలి అప్రమత్తమైంది. 510 అడుగుల కంటే ఇంకా లోతు నుంచి నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేసింది. మరికొద్ది రోజుల్లో భారీ మోటార్లను అమర్చనుంది. వీటి నుంచి నీటిని తోడి హైదరాబాద్ ప్రజల గొంతు తడపనుంది. అసలు సాగర్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? నీటిని ఎక్కడి నుంచి పంప్ చేయనున్నారు? హైదరాబాద్ కు ఎలా తరలించనున్నారు అనే అంశానికి సంబంధించి పుట్టంగండి సమీపంలోని సాగర్ బ్యాక్ వాటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాల్లో సాగర్ జలాశయం ఒకటి. ఇది సాగునీటికే కాదు, హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి డెడ్ స్టోరేజ్కి చేరువైనటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్తో పాటు ఇటు నల్గొండలో ఉన్నటువంటి ప్రజల దాహార్తినికి తీర్చేందుకు ఎలాంటి తాగునీటి అంటే వేసవిలో వచ్చే మే నెలలో అంటే ఈ మే నెలలో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో చూసుకున్నట్లయితే 514 అడుగుల నీటి మట్టం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరొక 4 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజ్ చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో చూసుకున్నట్లయితే 139 టీఎంసీల నీరు ఉంది. 130 టీఎంసీలకు చేరితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకున్నట్లే. అయితే ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం పుట్టంగండి సాగర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండికి నీరు పంప్ అవుతుంది. అక్కడి నుంచి ఏకేబీఆర్ అంటే అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కోదండపూర్లో ఉన్నటువంటి ఆ ప్లాంట్కి చేరుకొని అక్కడ ప్యూరిఫై అయిన తర్వాత హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలోనే 510 అడుగుల వరకు కూడా పుట్టంగండి వరకు అప్రోచ్ కెనాల్ ఏదైతుందో అప్రోచ్ కెనాల్కి వాటర్ అందుబాటులో ఉంటుంది. అయితే 510 అడుగుల కన్నా తక్కువ అయితే మాత్రం ఆ అప్రోచ్ కెనాల్కి నీరు ఏదైతే సరఫరా కానటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేకంగా మోటార్లని బిగించి ఆ అప్రోచ్ కెనాల్లోకి నీరుని తోడేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మార్చి 28వ తారీఖునే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలోనే మొత్తం 5 మోటార్ల ద్వారా బిగించడం ద్వారా ఈ ప్రతినిత్యం ఏదైతే డెడ్ స్టోరేజ్కి చేరుకున్న తర్వాత కూడా ఇక్కడ వాటర్ని అప్రోచ్ కెనాల్ ద్వారా ఏకేబీఆర్ నుంచి కోదండపూర్ నుంచి హైదరాబాద్ మహానగరానికి నీటి సరఫరా చేయనున్నారు. ప్రతినిత్యం హైదరాబాద్ మహానగరానికి తాగునీటి అవసరాల కోసం 270 మిలియన్ గ్యాలన్స్ నీళ్లు అవసరమవుతున్నటువంటి నేపథ్యంలోనే అంటే 0.18 టీఎంసీల నీరు ప్రతినిత్యం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం యూజ్ అవుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1100 క్యూసెక్ల నీరుని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుతున్నారు. ఈ లెక్కన ప్రతి 10 రోజులకి 1 టీఎంసీ నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం అవసరం పడుతుంది. అంటే ప్రతి నెల 3 టీఎంసీల నీరు అవసరం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరువైనటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ వాసులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం రోజుల లోపే ఈ మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత నీటిని తోడేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తారు. మొత్తంగా చూస్తే ఇది ప్రాజెక్టులు ఉన్నటువంటి పరిస్థితి. మరొక 4 నుంచి 5 రోజుల్లోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ లోపే మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. సాక్షి టీవీ అధికారులని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తే మీటింగ్లో ఉన్నామని చెప్పి సమాధానం చెప్తున్నారు. నేను శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.